సో హే గైస్, ఈరోజు డే 37. యాక్చువల్లీ 2 days నుంచి ఒకటే వర్షం. ఇప్పుడు కూడా మీరు చూసుకోవచ్చు. అసలు ఈ వర్షం ఏంటో ఫుల్గా అన్నమాట. సో అందుకే వీడియో తీయడానికి అవ్వలేదు. లైబ్రరీ వెళ్తున్నాను. యాక్చువల్లీ ఇది మధ్యాహ్నం, మార్నింగ్ కూడా వెళ్ళి వచ్చేసాను. అండ్ ఇప్పుడు మధ్యాహ్నం తింటానికి కానీ వెళ్ళాను. సో తినేసి మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాను. సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి పర్సనాలిటీ డెవలప్మెంట్లో భాగంగా చెప్తాను. ఏంటంటే మనం మన ఫ్యూచర్ని మనం ప్రెడిక్ట్ చేయలేము కదా. సో ఆ సెన్స్లో మన బిహేవియర్ ఎలా ఉండాలి అంటే ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి. అంటే ఇప్పుడే కాదు, ఈవెన్ ఫ్యూచర్లో కూడా ఏమైనా ప్రాబ్లమ్స్, దానికి సొల్యూషన్స్ అంటే లైక్ మీకు తెలియదు అనమాట మన ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఏంటో అని. అలాంటప్పుడు ఇలాంటి మిస్టేక్స్ మనం ఇప్పుడు చేయకూడదు. మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి. ఎందుకంటే ప్రతిదీ ఒక సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది అనమాట. మనం ఎప్పుడో చేసిన పాపం ఆర్ ఎప్పుడో చేసిన మిస్టేక్ ఇప్పుడు వచ్చింది అని ఒక సిచ్యువేషన్, ఏదో ఒక సందర్భంలో ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటుంది. సో మనం ఏం చేయాలంటే మనం ఎప్పుడు ఏ సిచ్యువేషన్లో అయినా ఒక పాజిటివ్ మేనర్, ఒక పాజిటివ్ అప్రోచ్ చేసుకుంటే బెటర్. యాక్చువల్లీ నేను కెమెరా ని ఫేస్ చేయలేకపోతున్నాను. కింద మొత్తం ఇలా ఉంది, వాటర్ వాటర్. సో సంథింగ్ వాక్ చేయడానికి కొంచెం కష్టంగానే ఉంది, అయినా పర్వాలేదు. సో ఏ విషయంలో అయినా నాట్ ఓన్లీ చదువు లేకపోతే బిహేవియర్ అలా అనే కాదు. ఎందుకంటే మన ఫ్యూచర్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. సో ప్రజెంట్ మన చేతుల్లో ఉన్నదాన్ని మనం రైట్ వేలో రైట్గా డైరెక్ట్ చేసుకోవాలి. సో అదొక్కటే ఈ వీడియోలో నేను చెప్పబోయేది. సో లైబ్రరీకి అయితే వచ్చేసాను. ఫుల్గా ఏసీ వదిలేరు. లోపలికైతే వెళ్దాం. సో అమ్మాయి వచ్చింది. ఇటు వికాస్ గాడు వీడిని చూస్తే పడుకున్నట్టున్నాడు. ఏందిరా అయ్యా, ఏం చేస్తున్నావు? పడుకున్నాడు. నేను దగ్గరికి వెళ్ళేసరికి లేచాడు. వాడు ఎప్పుడు అలానే ఉంటాడు లైబ్రరీలో. సో మన డెస్క్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఈరోజు టాస్క్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాను. చూద్దాం. వీడిని ఎలా చూస్తున్నాడు, ఏంది బొమ్మర్ది నీ బాధ ఏంటి అని అనాలని ఉంది, కానీ వాడికి తెలివి రాదుగా. ఈజ్ ఫ్రమ్ కాశ్మీర్. సో ఇప్పుడు నేను రిలాక్స్గా నేను నా పని నేను చూసుకోవాలి. చూసుకుంటే కనిపిస్తుంది నైట్ ఇలాగే వదిలేసిపోయాను అన్నీ. సో ల్యాప్టాప్ కూడా పైనే ఉంది. ఇవన్నీ నేను మంచిగా షిఫ్ట్ చేయాలి. అండ్ మీకు చెప్పడం మర్చిపోయాను, ఇప్పుడైతే నేను నా పాత లైబ్రరీకి వెళ్తున్నాను. గెస్ చేయండి ఎందుకు? ఓకే, ఫ్లాగ్ ఎందుకు? యాక్చువల్లీ నా థింగ్స్ అక్కడ చాలా ఉన్నాయి అన్నమాట. సో అవి నేను తీసుకొని రావాలి అనుకుంటున్నాను. చాలా రోజులు అయింది కదా ఈ లొకేషన్ చూసి. ఇట్స్ అప్రాక్స్ 8-9 days అయిపోతుంది. యాక్చువల్లీ నేను డైలీ వీడియో షూట్ చేసి తీయట్లేదు. ఇది 2 or 3 daysకి ఒకసారి అలా చేస్తున్నాను. యాక్చువల్లీ నేను అక్కడ నుంచి రావటం అక్కడ మా ఫ్రెండ్స్కి ఇష్టం లేదనమాట. సో అందుకని కొంచెం వాళ్ళు ఫీల్ అయ్యి నన్ను ఫీల్ చేస్తున్నారు. బట్ నాకైతే సడన్గా చేంజ్ చేయాలి అనిపించింది. ఎందుకంటే నేను లాస్ట్ 2 yearsగా ఒకే ప్లేస్లో ఫాలో అవుతున్నాను కదా. సో అందుకని నాకు చేంజ్ చేయాలి అనిపించింది ఒక్కసారిగా. వీళ్ళ బాధ వీళ్ళది. మొత్తానికైతే లోపలికి వచ్చేసాను. బుక్స్ అన్నీ తీసేసాను అన్నమాట, ప్యాక్ చేసుకున్నాను. సో నాకు చాలా అన్ఈజీగా అనిపిస్తుంది.
నా పాత ఫ్రెండ్స్ నన్ను చూస్తున్నారనమాట సైడ్ నుంచి. ఏంటి ఏంటి వీడు వెళ్ళిపోతున్నాడా అని. బట్ నేను చుప్ చాప్గా చేసి నా పని నేను చేసుకొని వచ్చేసాను. వీడేమో వికాస్ గాడు అండ్ దీప. యాక్చువల్లీ తను ఫీల్ అవుతుంది, నేను నైట్ టైం ఇక్కడే ఉండేవాడిని కదా, సో కొంచెం సపోర్ట్గా ఉండేవాడిని. బట్ ఇప్పుడు ఎవరు ఉండరు, సో కనిపించేస్తుంది పాపం అమ్మాయి కళ్ళల్లో. మొత్తానికి లాస్ట్ ఒక చూపు చూసేసి అండ్ వెళ్ళిపోవాలి అని ఉంది. ఇక్కడ ఒక బాక్స్ ఉండాలి కదా, సో అది కూడా తీసుకున్నాను నేను. అండ్ నా ఫ్రెండ్ ఒకళ్ళు ఉండాలి, బట్ తను ఇంకా రాలేదు. సో ఇంకా ఎందుకు వెయిట్ చేయడం అని వెళ్ళిపోదాం అని అనుకున్నాను. యాక్చువల్లీ నాకు కూడా కొంచెం అనీజీగా ఉంది రావడానికి, బట్ ఏం చేయాలి, మనం ఎప్పుడు అక్కడే ఉండిపోవుగా. సో చేంజెస్ అయ్యే కొద్దీ మనం చాలా నేర్చుకుంటాం, చాలా చూస్తాం. సో ఎనీవే ఫైనల్గా వచ్చేసాం. సో ఇలాంటివి నేను చాలాసార్లు చూశాను. నా 10th క్లాస్లో అండ్ 5th క్లాస్లో ఈ ఫేర్వెల్స్ సంథింగ్ ఇలాంటివి చేస్తారు కదా, సో అప్పుడు ఏడవటాలు. ఈవెన్ మొన్న రీసెంట్ బీటెక్ కూడా తర్వాత ఏముంది అంతా అయిపోయింది, మళ్ళీ బ్యాక్ టు మన వరల్డ్ అనమాట. సో దట్స్ ఇట్. సో మొత్తానికి అయితే మన పాత లైబ్రరీ వదిలేసాము. పాత లైబ్రరీ వదిలేసి మన ప్యాక్ అవన్నీ తీసుకొని ఇంకా వెళ్తున్నాము. చూసుకోవచ్చు. लोकेशन तो बहुत अच्छा है ये लोकेशन. Là nó nào nó ngoài scan online kìa. నా సిచ్యువేషన్ ఇప్పుడు నిజంగా చెప్పాలంటే నాకేం అర్థం కావట్లేదు. ఏదో వెళ్ళిపోతున్నట్టు, దూరంగా వెళ్ళిపోతున్నట్టు లోపల అనిపిస్తుంది, బట్ కవర్ చేసేస్తున్నాను. ఈ సిచ్యువేషన్లో పాట ఏదంటే, చుట్టూ అంత నాటకమైతే నటన రాక నే వెళ్ళిపోతే కాలం కదిలి నన్నే వదిలి నీతో సాగిపోయేనా, ఇలా అనిపిస్తుంది నాకు. సో లిరిక్స్ తప్పుంటే ఏమనుకోకండి, బట్ ఫ్యాక్ట్ అయితే ఇదే. మీకే మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యే ఉంటారు, మనం 1 year సంథింగ్ అలా ఫేస్ చేసిన తర్వాత సడన్గా వదిలేస్తే ఇలానే ఉంటుంది. సో ఇదైతే ఈవినింగ్ టైం అయింది కదా, సో ఇటు నుంచి అయితే ఓపెన్ చేసాం. సో ఇది సిచ్యువేషన్ అయితే. ప్రజెంట్ నేను నా బుక్స్ మొత్తం తెచ్చుకున్నాను, అక్కడ వేరే పని ఏం లేదు. సో చూడాలి ఏం జరుగుతుంది. అండ్ ఇక్కడ వికాస్ గాడు కేర్ టేకర్గా వర్క్ చేస్తున్నాడు, సో అతనిదే డ్యూటీ అనమాట. అందుకని మేము ఈ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఇవంతా మేనేజ్ చేస్తున్నాం. సో దట్స్ ఇట్. లోపలికైతే వచ్చేసాము అండ్ బుక్స్ అక్కడ పెట్టాను. నేను కొంచెం ఫ్రీగా ఉన్న టైము అవి ఇవి చూసుకొని ఇవన్నీ ప్యాక్ చేసుకోవాలి. చూసుకోవచ్చు మీరు. సో ఈ బ్యాగ్ ఇంకా నేను కొంచెం సెట్ చేసుకోవాలి, ర్యాక్లు అంతా. అండ్ ఇప్పుడైతే రూమ్కి వెళ్తున్నాను. సో చూసుకోవచ్చు. యాక్చువల్లీ ఇది నైట్ అయిపోయింది అనమాట, మీరు చూసుకోవచ్చు. అండ్ నేను వెళ్ళి యాక్చువల్లీ టీషర్ట్ చేంజ్ చేసుకొచ్చాను ఈవినింగ్ వెళ్ళినప్పుడు. ఇది నైట్ వెళ్ళే ముందు. సో ఈ మధ్యనే నేను పార్కులో రన్నింగ్కి కూడా వెళ్తున్నాను. How doing? No, even I'm ready here. So I
स्विच ऑफ लाइट्स अब पड़ेगी क्या आधे घंटे ओके यू कैन आई हैव टू लीव आई एम स्लीपी पुलिस आ रहा है वो पुलिस सब बंद कर देगा अभी मैं कहूँगा ना वो पार्क का लड़के को कुछ छेड़ा जब से कौन लड़की को 2 बार पहले कुछ हुआ था ना ये सब लाइटें चला कोई नहीं मुझे पता नहीं इंस्टाग्राम पे तो वायरल है किस लड़की को बता ना पता उसमें कुछ ओ वो आ रही होगी थी उसी को ना कोई बात नहीं मैं जा रहा हूँ సో హే గైస్ వెల్కమ్ బ్యాక్ మీకు వికాస్ గారు చెప్పింది అర్థమైందో లేదో ఎవరో నైట్ టైం అమ్మాయిని ఏడిపించారంట అంటే ఇక్కడ ఓఆర్ఎన్ వాలీ అని ఒక అకౌంట్ ఉంది లైక్ ఇన్స్టా సో ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ చాలానే ఉన్నారు సబ్స్క్రైబర్స్ ఐ మీన్ ఫాలోవర్స్ కూడా సో ఏదో గొడవైందని నేను ఐ మీన్ సోషల్ మీడియా ఎక్కువ యూజ్ చేయను సో నాకు లైట్గా తెలిసింది ఏదో తనే ఒక వీడియో పోస్ట్ చేస్తే మన ఛానల్ ఉంది కదా ఇది రామ్ 3AD సో ఇందులో నేను వీడియో పోస్ట్ చేస్తున్నప్పుడు ఇక్కడ వచ్చిందనమాట ఢిల్లీ లొకేషన్ కాబట్టి సో నాకు వచ్చింది ఏంటని చూస్తే చూడండి గాయస్ నేను ఇక్కడ ఈ టైంలో ఉన్నాను నాకు ఇన్సెక్యూర్గా ఉంది కొంచెం సేఫ్గా ఉన్నట్టు లేదు ఓఆర్ఎన్ సింధి పార్క్ అని మన వీడియోలో ఛానల్లో ఉంటుంది ఆ వీడియో వెళ్ళి చూడండి సో ఆ పార్క్లో అండ్ దట్ నైట్ 2కి అనమాట వీడియో తను చేసింది సో మేబీ ఏదైనా అలా ఉంటుంది సో మీరు చూస్తే అక్కడ చూడండి ఫాగ్ ఎందుకంటే వర్షం పడుతుంది కదా సో బట్ ఎంతైనా నైట్ అమ్మాయిలకి కొంచెం ఇబ్బంది అవుతుంది సో మన లైటు నేను మన రూమ్లోనే మర్చిపోయాను సో ఈవినింగ్ వెళ్ళినప్పుడు షర్ట్ ఈరోజు చాలామంది కాంప్లిమెంట్ ఇచ్చారు బాగుందని సో ఆ షర్ట్ ఫుల్ హ్యాండ్స్ కదా తీసేసి టీషర్ట్ చేంజ్ చేసుకొని వచ్చేసాను నేను అండ్ సో ఇప్పుడు టైం అయితే అఫ్కోర్స్ 2కే ఈరోజు లేటే ఊరితాడు మన ఊరితాడు కానీ అమ్మాయిలు కదా నా ఫ్రెండ్ మీరు చూసే ఉంటారు దీప అని తను సో నేను లైబ్రరీ కూడా చేంజ్ చేసుకున్నాను కదా సో ఈ నైట్ షిఫ్ట్స్ ఇవన్నీ అవాయిడ్ చేసేస్తే బెటర్ అని తనకి నేను సజెషన్ చేసి వచ్చేసా ఎందుకంటే నేను అక్కడ ఉన్నప్పుడు అయితే అనుకోవచ్చు ఎప్పుడైనా ఏ టైం ఎలాంటిదో అని సంథింగ్ బట్ ఇప్పుడు నేను అక్కడ లేను కదా సో చెప్పేసి వచ్చేసాను నేను నా దగ్గరలో రూమ్ తీసుకున్నాను ఐ మీన్ లైబ్రరీ చేంజ్ చేసుకున్నాను కదా సో ఈ వీడియో అయితే ఇంతే ఈ రోజుకి సో మన ఛానల్ 500 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నారు సో కొంచెం బూస్ట్ చేసేస్తే నేను లైవ్ ఛానల్ కండక్ట్ చేయడం సంథింగ్ అలాంటివి ట్రై చేస్తాను సో దట్స్ ఇట్ గైస్ థ్యాంక్ యూ